నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మోప్మా రిసోర్స్ పర్సన్లకు ఎలక్ట్రానిక్ ట్యాబ్లను పంపిణీ. స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతాం. అవాస్తవాలను వాస్తవాలుగా నిరూపించడం వైసీపీకి సాధ్యం. విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ. హుదూద్ బాధిత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచింది. శాసనసభ్యులు గొండు శంకర్. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మోప్మా రిసోర్స్ పర్సన్స్ లకు ఎలక్ట్రానిక్ ట్యాబ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి బీజేపీ ఫ్లోట్ లీడర్, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్పీల ద్వారా పొదుపు సంఘాలు అందించే పలు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు వేగవంతంగా ప్రజలకు అందుతాయని తెలిపారు. ప్రభుత్వ సర్వేలు త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు వీటి వల్ల మెరుగైన మౌలిక సదుపాయాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో జనసేన ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త పసుపులేటి ఉషా కిరణ్, కార్పొరేటర్లు ఉషశ్రీ, కామేశ్వరి, ఆళ్ల లీలావతి, హనుమాన్, శ్రావణి, రజని, శంకు, వెంకటేశ్వరరావు, అక్కిరెడ్డి, జగదీష్, పుణ్యావతి వార్డు అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. మీ పిల్లలతో సమానంగా మీరు కూడా ట్యాబ్ ఆపరేట్ చేస్తూ చక్కగా ఏదైతే ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరందరూ దాన్ని నేర్చుకోండి, ఆపరేట్ చేయండి. మరింతగా ప్రభుత్వ పథకాలను ప్రసిద్ధ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అందరి తరఫున సీనియర్ నాయకులు నజీర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సోదరులు పవన్ గారికి, అలాగే ఏపీడీ గారికి, వీళ్ళందరికీ పేరు పేరు నమస్కారం. అస్సలాము. ఇంత మంచి కార్యక్రమం. 26వ కూటమి నాయకులు 44 45వ వార్డు కూటమి నాయకులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆర్పీస్కి, సిఓస్కి అందరికీ ట్యాబ్స్ ఉండాలి, లేటెస్ట్ ట్యాబ్స్ అని చెప్పి ఉద్దేశంతో ఇస్తే వాళ్ళు తొందరగా అన్ని విధాలుగా స్పీడ్గా పనిచేయడానికి, ప్రజలకి సేవ చేయడానికి అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి వారందరికీ కూడా గెలాక్సీ, శాంసంగ్ గెలాక్సీ A9 అనే లేటెస్ట్ ట్యాబ్స్ సుమారు అది మార్కెట్ రేటు 32,999 రూపాయలు ఉంది. ఆ ట్యాబ్స్ అందరికీ కూడా ఈ నార్త్ నియోజకవర్గంలో ఉన్న సిఓస్కి, ఆర్పీస్కి సుమారు 130 మందికి ఈరోజు ఈ ట్యాబ్స్ పంచే కార్యక్రమం చేయటం జరిగింది. దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, వార్డ్ ప్రెసిడెంట్స్, కార్పొరేటర్స్ అందరూ కూడా వచ్చి మంచి కోలాహలంగా ఉత్సాహభరితమైన వాతావరణంలో వారందరికీ కూడా 130 మందికి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. దీనివలన ప్రజలకి కూడా ఇంకా మెరుగైన సేవలు అందించడానికి బాగుంటుందని చెప్పి తెలియజేస్తారు. రాష్ట్రంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఇంజనీర్ సర్కార్ ప్రజల ఇండ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బి నిర్మల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటం ద్వారా బుద్ధి చెప్పినప్పటికీ
జ్ఞానోదయం జరగలేదని, మరి అలాంటి తప్పే ఇప్పుడు చేస్తున్నాడని ఆమె విమర్శించారు. స్మార్ట్ మీటర్లు వద్దు, ప్రజలకు భారం అవుతాయని చెప్పిన ఆయనే నేడు ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటూ కంపెనీ వాళ్లను, అధికారులను పురమాయించి స్మార్ట్ మీటర్లను దొంగతనంగా పెట్టడం సరైన పద్ధతి కాదని, దీనివల్ల ప్రజలకు మోయలేని భారం పడుతుందని ఆమె తెలిపారు. విషయాన్ని మీరు గమనించాలని మేము కోరుతా ఉన్నాము. ఏంటి స్మార్ట్ మీటర్లు? నిజం చెప్తున్నా, వాళ్ళు చెప్పారు బాంబులు లాంటివి. అవి మన ఇంట్లో తగిలిస్తే, మనకు బాంబులు తగిలించంటే మన ఇల్లు గుళ్ళైపోతుంది. మనకంత కుటుంబంతా అల్లా కల్లోలమయ్యే పరిస్థితి ఇప్పటికే మనం చూస్తున్నాము. 25, 26లో 23, 24 మనం కాల్చామంటే ఎవరో కాల్చారంట. సర్దుబాటు ఛార్జీల పేరిట ఈ రోజు మన పైన భారాలు వేస్తున్నారు. నిజంగా మనకు 500 కాస్తే 1000 రూపాయలు వస్తుంది, 1000 కాస్తే 2000 వస్తుంది. ఏంటి ఎందుకు వస్తుంది? మనం అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం, నిరూపించడం ఒక్క వైసీపీకే సాధ్యమని, అది వెన్నతో పెట్టిన విద్యని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నగర నాయకులు తెలిపారు. స్థానిక 80 అడుగుల కుడలి దారిలో గల టీడీపీ పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం నగర రూరల్ మండల స్థాయి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పై చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఆయన విజన్ అభివృద్ధిని ప్రజాభిమానం చూపి తట్టుకోలేక ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని చూడలేక శంకర్ పై బురద చెల్లి రెచ్చగొడుతున్నారని, బెదరని పట్టించుకుని శంకర్ వాటన్నిటికీ దూరంగా ఉంటూ ప్రజాసేవలో నిమగ్నం అవుతున్నారన్నారు. అతను నివాసం ఉంటున్న మాజీ మంత్రి గౌరవనీయులు ధర్మం ప్రసాదరావు గారు, అతని తాలూకా సీనియారిటీ కానీ అతను పెద్దరికాన్ని కానీ, కాకపోతే శాసనసభకి 5 తడవలు, మరి ఈరోజు శ్రీకాకుళం నుంచి 3 తడవలు, నర్సంపేట నుంచి 2 తడవలు, మరి ఎలక్ట్ కాబట్టి సీనియర్ మంత్రిగా గుర్తింపు పొందిన వ్యక్తి 1 సంవత్సరం కూడా ఒక చిన్న సర్పంచ్ మరి చాలా అత్యధిక మెజార్టీలో ఓడిపోయిన వ్యక్తి ఆ అస్సాంను అతని తరపు వెంకర్ పార్టీ ద్వారా మరి మనకి కానీ ప్రజలకు కానీ అవగాహన అవుతుందని చెప్పేసి అతను అర్థం చేసుకోవడం సోచనీయం. ముఖ్యంగా ఆయన అతని తరపు మాటల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి కాదు, ఇది కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడునే మీరు టార్గెట్ చేయాలా. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఈ పార్టీలో ఏమాత్రం కూడా స్థానం లేదు. అదే సందర్భంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ఈయన ఏ చీటీ ఇచ్చినే చిట్టి చిత్రముఖం మీదే పారేస్తుంది. ఇది వెళ్ళి అక్కడ చూసాం. ఒక సీనియర్ నాయకుడు అంత వ్యక్తిగతంగా, అంత పరుష పదజాలం అనేది మాట్లాడడం అనేది ఎంత శోచనీయమో ఒక్కసారి అతనే అవగాహన చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ధర్మాన ప్రసాదరావు గారు ఈ పత్రికా సమావేశం మేము శ్రీకాకుళం నియోజకవర్గంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీకు ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, ఈరోజు భోగాపురం పోర్ట్ కానీ, ఈరోజు మూలపేట ఏదైతే ఈ పోర్ట్ కానీ, ఈ అసంపూర్తిగా మీరు పూర్తిగా ఏ రకంగా కూడా నిస్సాయంగా మీరు ఒడిసినప్పుడు మళ్ళీ ప్రభుత్వ రంగంలో మళ్ళీ స్టీల్ ప్లాంట్ నడపడానికి ఈరోజు ఇక్కడ నుంచి గెలిచిన కేంద్ర మంత్రి మరి చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారి తాలూకా కృషి కానీ, అతనికి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి మరి కూటమిలో మరి మా నియోజకవర్గంలో మధ్యన ప్రధాన నాయకుడు గౌరవనీయులు సంవత్సరం గొండు శంకర్ గారు సుమారు 50,000 మెజార్టీ గెలిచిన తర్వాత 11 నెలలకి ఈ రోజు మాజీ మంత్రివర్గకి నిలువ వచ్చిందని అడుగుతున్నాను. 11 నెలలకు ఈ రోజు అయినా బయటకు వచ్చి మాటలు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు మా ఎమ్మెల్యే గారు టౌన్లో సుమారు 45 సీసీ రోడ్లు వేసి 4,72,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 13 నెలల్లో 4,70,00,000 సీసీ రోడ్లు ఖర్చు పెట్టారు. అదేవిధంగా డ్రైనేజ్ 2,72,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. పూజలు తీయడానికి సుమారు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా లైటింగ్ రోడ్ నుంచి వృక్షాల బొమ్మకి డే లైట్ నుంచి 7 రోడ్ల లక్ష్యానికి 60,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ మధ్య గతంలో వైసీపీ ప్రభుత్వం ఏమైనా
మున్సిపాలిటీలో మున్సిపల్ నాయకులుగా ఏమైనా మీరు ఖర్చు పెట్టారని అడుగుతున్నారు. మరి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఆ లెవెల్ మున్సిపాలిటీ అభివృద్ధి చేశారా? మా పదకొండలో మా ఎమ్మెల్యే గారు సుమారు 17 కోట్ల మున్సిపాలిటీ పరిధిలో ఖర్చు పెట్టి మున్సిపాలిటీకి తీసుకొచ్చారు. ప్రతి ఈరోజు సుమారు వెళ్తుంటే పార్టీ సమావేశం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చాక ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు కమ్మం ప్రసాదరావు గారు మొన్న వాళ్ళ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన మాట్లాడడానికి చెప్తుంటే తీపిగా చెప్తారు, కానీ దాంట్లో చాలా విషయం ఉంటారు. ఆయన చెప్పిన మాటలు మోసం 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 అని చెప్పారు. వైసీపీ పార్టీకి మోసం అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ పార్టీ. మోసం అంటే వైసీపీ. ఆ పదాన్ని ఆయన 10 సార్లు ఉపయోగించారు. ఎందుకంటే పచ్చగాని ఫ్యామిలీ వరకు లోకమంతా పచ్చగా ఉంటారు. వైసీపీ మోసం, దగ, కుళ్ళు, కుట్ర, అసూయ, ద్వేషం ఉన్న పార్టీ వైసీపీ నాయకులు మారు. ఎందుకంటే వాళ్ళు 2019 అధికారంలో వచ్చినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు. ముఖ్యంగా మహిళలకంతా కన్నీరు కనిపించి మోసం చేసింది వైసీపీ కాదా, జగన్మోహన్ రెడ్డి గారు కాదా, మీరు కాదా? అభివృద్ధి సంక్షేమమే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి. పార్టీ అధికారంలోకి రాకముందున్నది కూడా మరి పెన్షన్ పెంచి 3,000 4,000 ఇవ్వడం జరిగింది. అలాగే 3,000 పెన్షన్ ని వికలాంగులకు ఇచ్చేది 6,000 చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మరి ప్రత్యేక వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ కూడా 10,000 నుంచి 15,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు నెల మొత్తం హ్యాపీగా ఉండే విధంగా ప్రభుత్వం అధికారంలో రాగానే డిలే చేయకుండా ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు ఏదైతే మాట ఇచ్చారో గ్యాస్ సబ్సిడీ మరి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని 4 5 ఇవ్వడం జరుగుతుంది. అది మరి వైసీపీ ప్రభుత్వంలో ఇస్తామా అని చెప్పి మరి ఒక్కరితో తెలుగుదేశం పెద్దలందరికీ తెలియజేస్తూ ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ లో వెటకారంగా ఏరియా భాగంలో మాట్లాడేట్టు తప్పించి ఒక ప్రజాప్రతినిధి మాట్లాడేట్టు కనపడలేదు. ఇన్నిసార్లు మంత్రి చేశారు, శాసనసభ్యులు చేశారు. ప్రభుత్వం మీద వెటకారంతో మాట్లాడడం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఏం చేయలేనిది ప్రజలందరికీ తెలుసు. మీ పార్టీ పెద్దలు మీరు ఏం చేయలేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో 12 సీట్లు, శ్రీకాకుళం జిల్లాలో 1 సీట్ కూడా లేకుండా అయింది. మీరు కనీసం 3-4 సంవత్సరాలు వెయిట్ చేయకుండా ఒక సంవత్సరంకే అవాకులు మాట్లాడి మీరు ఈ విధంగా మాట్లాడతారు. ఇంకో దగ్గర నాయకుడు కన్ను మూస్తే చాలు పరా అంటారు ఇంకో నాయకుడు. ఏమిటి ప్రజాస్వామ్యమా, నియంత్రణ రాజ్యమా? ఒక పద్ధతి ప్రకారం పరిపాలన జరుగుతుంది. ఈ సంవత్సరం కాలంలో సూపర్ 6 అన్ని కలిపి అమలు జరిగింది. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు కూడా ఉచిత బస్సులు ప్రవేశపెడుతున్నారు. మీరు ఒక్క ఇంట్లో ఒక కుటుంబంలో ఒక కానీ ఒక అమ్మాయి కానీ మీరు తల్లికి మమ్మల్ని ఇచ్చారు అంటే ఆ తల్లిదండ్రులు కూడా పిల్లల మధ్య ఈర్ష్య పెట్టి ఏ కొడుకు ముఖ్యం, ఏ కూతురు ముఖ్యం అనేటువంటి ఈర్ష్య స్వభావంతో పెట్టారు తప్పించి మీరు మంచి స్వభావంతో పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ అందరికీ తల్లికి వందలు వేశారు. ఇంకా ఎవరికైనా ఎక్కువ ఉంటే ఇంకో డేట్ ఇచ్చారు, ఆ డేట్స్ చేస్తున్నారు. పద్ధతి ప్రకారం ప్రభుత్వం క్రమం పద్ధతిలో కార్యక్రమం చేపడుతుంది. మీరు ఎప్పుడే గాబరైపోయి రేపే ఎలక్షన్లో మళ్ళీ మీరు వచ్చినట్టు
ప్రజలంతా మనం మీకే ఉన్నట్టు మీరు ఎక్స్పోజ్ చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ మామూలుగా ఊరుకోరు. వీళ్ళు కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ గారు మీరు మీ కార్యకర్తలు ఉత్సాహపరచుకోండి, కానీ ప్రభుత్వం మీద వెంటగానే మాట్లాడడానికి భావ్యం కలిగి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. హుదూద్ తుఫాన్ బాధిత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచిందని, విపత్తుల సమయంలో జరిగిన నష్టాన్ని టీడీపీ పూడ్చిందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా హుదూద్ తుఫాన్ బాధిత కుటుంబాలను కలిసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కోసం వివరించారు. అనంతరం హుదూద్ తుఫాన్ బాధిత కుటుంబాలకు మంజూరై 96 ఇళ్ల పట్టాలను శంకర్ అందించి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా పార్టీ, పేద ప్రజల పార్టీ అని, కష్టం ఎక్కడుంటే కూటమి ప్రభుత్వం అక్కడుంటుందని, విపత్తుల సమయంలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. సంతోషంగా ఉంది. సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా మొట్టమొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఆదేశాల మేరకు ఇంటింటికి ప్రచారం చేసి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మాకు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పొద్దున్నే 7 గంటల నుండి 10 గంటల వరకు ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపట్టాం. ఒకరిద్దరికి గ్యాస్ డబ్బులు కానీ, అలాగే తల్లికి వందనం అని, లేదా మత్స్యకార చేయూత, మత్స్యకార సేవలో ఆ కార్యక్రమంలో డబ్బులు పడలేదని తక్కువ మంది చెప్పారు. అవి కూడా రికార్డు చేసుకున్నాం. పార్టీలకు అతీతంగా ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి మనం ఈరోజు డబ్బులు వేయడం జరిగింది. 4 పిల్లలు ఉంటే కూడా 52,000 ఒకరికి పడిన సందర్భం ఇక్కడ. 3 పిల్లలకి 39,000 కూడా పడింది. 2 పిల్లలకు 26,000 పడింది. ఒక పిల్లలకు 13,000 పడింది. మొదట్లో మనం వాళ్ళు 3,000 ఇచ్చారు, 5 సంవత్సరాలు పెంచుతూ మనం 4,000 అన్నాం, ఇచ్చాం. 3 నెలలు కలిపి ఇచ్చేసాం. అలాగే వికలాంగులకు 3,000, 6,000 ఇచ్చాం. ఈరోజు ప్రతి ఇంటికి అందుతుంది. 6,000 రూపాయలు ఇస్తున్నాం. మత్స్యకార భరోసా 10,000 ఇస్తే మనం మత్స్యకార సేవల కార్యక్రమంలో 10,000, 20,000 డబుల్ ఇచ్చాం. అక్కడ 1,000 రూపాయలు పెన్షన్ పెంచాం, ఇక్కడ 10,000, 20,000 ఇచ్చాం. తల్లికి వందనం అని ఒకరికి ఇచ్చి మేనమామ అని చెప్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకుగా, లోకేష్ అన్న ఒక అన్నదమ్ముడుగా ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000, అలాగే 4,000 రూపాయలు పెన్షన్, 6,000 రూపాయలు, బెడ్ రిడన్ అయితే 10,000 ఇవ్వడం జరుగుతుంది. 5,000 ఇచ్చేవాళ్ళు గతంలో, ఇప్పుడు 10,000 ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు 3 అదనం, ఆల్రెడీ 2 సిలిండర్లు డబ్బులు పడిపోయి సంవత్సరంలో. 3వది కూడా త్వరలో పడుతుంది. ఒకరికి పడిన వాళ్ళకి 2వది కూడా పడిపోతుంది. సో ఇలాగా రేపు రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభావ వాళ్ళు 14,000 ఇస్తే ఇప్పుడు 20,000 అన్నాం. మొదటి విడతగా 7,000, నెక్స్ట్ 7,000, నెక్స్ట్ 6,000. అది కూడా త్వరలో ఇవ్వబోతున్నాం. ఇక్కడ చాలా మంది మహిళా సోదరీమణులు ఉన్నారు. మీ అందరికీ ఇంకొక గుడ్ న్యూస్ నేను ఇందాక చెప్పలేదు. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే శుభవార్త. రేపు ఆగస్టు 15వ తారీఖు నుండి మీకు అందరికీ బస్సు ఫ్రీ. మీ ఆధార్ కార్డులు పట్టుకుని వెళ్ళాలి. ఆధార్ కార్డు బస్సులో మీరు చూపిస్తే మీకు అక్కడ టికెట్ ఎక్కడ కావాలంటే అక్కడ టికెట్ కొట్టేసి ఇస్తారు. ఫ్రీ అంటే మీరు ఎక్కిపోయి దిగిపోవడం కాదు, మీకు ఎక్కడంటే అక్కడ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ డబ్బులు మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు ముఖ్యమంత్రి గారు క్లెయిమ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు మళ్ళీ డబ్బులు కడతారు మీరు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికి. ఇది సిస్టమ్ అన్నమాట. లేదంటే ఆర్టీసీ మళ్ళీ టైర్లు కూడా వేసుకోలేరు మీకు ఫ్రీ. సో అది సిస్టమ్. ఒక ఏదైతే మాట ఇచ్చామో మీకు ఇంటింటికి ట్యాప్ అని అన్నాం, అది కూడా జల జీవన్ మిషన్ లో స్కీమ్ ఉంది, త్వరలో స్టార్ట్ చేస్తాం. అది మీకు త్వరలో ఇవ్వబోతున్నాం. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఎంత కష్టమైన గత 5 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి అప్పులు మయం చేసి 70లో వచ్చినప్పుడు అప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో ఒక ఏళ్ళు వెళ్తున్నారు. అప్పుడు ఆయన ఇదంతా వార్తల్లో విని చెల్లించి వాళ్ళు సినిమా వాళ్ళు ఒక
డ్రామా వేసి అవన్నీ డబ్బులు కలెక్ట్ చేసి మత్స్యకారులకు కొంత సహాయం చేసిందే కాకుండా ప్రతి మత్స్యకారు విలేజ్లు తీర ప్రాంతం అన్నగారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మత్స్యకార గ్రామాలను పర్యటించి పాకలు పురిపాకలు ఎగిరిపోయి మట్టి గోడలు కూలిపోయి రోడ్డు మీద వండుకొని ఇసుక దెబ్బల మీద గుడారాలు వేసుకొని మత్స్యకారులు అక్కడ ఉన్న పరిస్థితి చాలా మంది. అందుకు ఆయన నేను పార్టీ పెట్టాలా, నేను ప్రజల కోసం సేవ చేయాలి, ఇక్కడ నాకు సినిమా, అప్పటికి సినిమా రంగంలో మంచి సూపర్ స్టార్ ఆయన, ఏ సినిమా తీస్తే అన్ని 300 రోజులు ఇట్లే. అలాంటి సందర్భంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి కూడు గుడ్డ నీడ మత్స్యకారుల కోసం ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి మంచి ఇది వస్త్రాలు ఇవ్వాలని జనతా వస్త్రాలు కూడు. మీకు ఇప్పుడు చేపలు అయితే వస్తాయి కానీ మీరు రైస్ పండదు చాలా మందికి మత్స్యకార గ్రామాల్లో కొనుక్కునే పరిస్థితి. అందుకు రైస్ మీకు 2 రూపాయల కిలో బియ్యంకి ఇద్దామనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 1985లో ఇక్కడ మత్స్యకారులకి పక్కా గృహాలు ఇవ్వడం జరిగింది. అవే ఆ మత్స్యకార కాలనీలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్కరికి 5 సెంట్లలో 2 టిన్నులు కట్టాం, 2.5 సెంట్లు ఒక్కొక్కరు లెక్క ఇచ్చాం. ఈరోజు జగనన్న కాలనీ అని చెప్పి ఒక్కొక్క సెంట్ ఇచ్చారు, పడుకోవడానికి కూడా సరిపోదు, అన్ని కడితే కాల్చారు, పడుకోవడానికి కూడా అవని పరిస్థితి. అలాంటి సందర్భంలో ఆ రోజు చిత్తశుద్ధితో మీ అందరికీ ఇల్లులు ఇచ్చాం. 85 నుండి 95, 2005, 2014 30 సంవత్సరాలు అయింది. తీర ప్రాంత గ్రామాలు కనుక స్ట్రక్చర్స్ పోతాయి తొందరగా, ఇల్లులు శిథిలావస్థకు వచ్చి కారిపోయి పెచ్చులూడిపోయిన పరిస్థితుల్లో ఉంటుండగా మూలుగు నక్క మీద తాటిపండు పడినట్టు మీరే ఆ శిథిలావస్థలో ఇల్లులో ఉండడమే బాధతో ఉంటే ఉదుద్ అనే ఒక విపరీతమైనటువంటి తుఫాన్ వచ్చి మనందరి బతుకుల్లో అంధకారం చేసింది, అవునా కాదా? అలాంటి సందర్భంలో ఇక్కడ ఉన్న ఉదుద్ తుఫాన్లో కుందువానిపేట బాగా డ్యామేజ్ అయ్యిందని ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడి మీ కష్ట సుఖాలను తెలుసుకొని ఆ రోజు మీకందరికీ ఏం చేయాలి అంటే, మాకు 30 ఏళ్ల కిందట ఎన్టీ రామారావు గారు ఇల్లులు ఇచ్చారు, ఆ ఇల్లులన్నీ శిథిలమైపోయాయి, మాకు ఇప్పుడు కావాలి అని అంటే స్పాట్ లో మీ అందరికి 288 ఇల్లు స్పాట్ లో ఆయన శాంక్షన్ చేసి ఒక సెపరేట్ కాలనీ ఇక్కడ ఈ శిథిలావస్థలో మరుద్దు మంచి ప్లేస్కి వెళ్ళిపోయిన కాలనీ ఇస్తూ అక్కడ రోడ్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. దాన్ని కన్స్ట్రక్షన్ కూడా చేశాం. జిల్లాలో రాష్ట్రంలో ఉద్దుద్దు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లులు శాంక్షన్ చేసి G+1 అంటే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా కుందువానిపేటలో మాదిరిగా ఇవ్వలేదు. మనకి ఇండివిజువల్ హౌసెస్, మన ఇంటి పైన ఏ ఇల్లు లేదు. ఇప్పుడే చెప్పారు బంగ్లా మాదిరిగా ఇచ్చారు ఒక్కొక్కరికి. అయితే అది కట్టిన తర్వాత దురదృష్టవశాత్తు 150 మందికి మేము పట్టాలు అప్పుడు కలెక్టర్ అప్పారావు గారితో సంతకం పెట్టి మీకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే అవి మీకు చేతికి ఇచ్చి గ్రౌండింగ్ చేసే లోపల మనకి ఎలక్షన్ కోడ్ వచ్చినందువల్ల అప్పుడు బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మొప్మా రిసోర్స్ పర్సన్లకు ఎలక్ట్రానిక్ ట్యాబ్లను పంపిణీ. స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతాం. అవాస్తవాలను వాస్తవాలుగా నిరూపించడం వైసీపీకి సాధ్యం. విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ. బాధిత కుటుంబాలకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచింది. శాసనసభ్యులు గొండు శంకర్.